హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షి కిచెన్. ఈరోజు వచ్చేసి మన స్పెషల్ చపాతీ అనమాట. స్పెషల్ ఏముందండి, చపాతీ అందరు చేసేదే కదా అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కసారి 3-4 చపాతీస్ కాల్చడం అనేది నాకు తెలిసి ఎవరు చూపించుండరు. సో ఒకేసారి మనం 3-4 చపాతీస్ అనేది ఈజీగా కాల్చుకోవచ్చు అనమాట. ఎన్ని చపాతీస్ చేయడానికైనా మనం ఇప్పటి నుండి ఆలోచించనక్కర్లేదు. ఈజీగా 4 చపాతీస్ కానీ 3 చపాతీస్ కానీ ఒక్కసారి కాల్చుకోవచ్చు. సో మనకి మెయిన్గా ఏంటంటే చపాతీ సాఫ్ట్గా రావాలంటే మనం పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే పోసి సాఫ్ట్గా పిండిని కలుపుకున్నట్టయితే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో మనం పిండిని కొంచెం వాటర్ ఎక్కువగా కలిపి సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకొని ఎక్కువ ప్రెస్ చేస్తూ కలిపి పిండిని బాగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. అండ్ మెయిన్గా మనం పిండి కలిపే ముందే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే క్యాజువల్గా చిన్నపిల్లలు తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని మిక్స్ చేసుకోండి. పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పిండికి పట్టించి కాసేపు పిండిని అలా పక్కన పెట్టేసేయండి. ఒక 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి పిండిని. తర్వాత చిన్న చిన్న బాల్స్లా పిండిని చేసుకోండి. అండ్ నెక్స్ట్ వాటిని తీసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీ ఏముందండి, అందరికీ తెలుసు అని అనుకోకండి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ టిప్ తెలిసినట్టయితే నెక్స్ట్ టైం మీరు చపాతీలు చేసేటప్పుడు అస్సలు ఫీల్ అవ్వరు. ఏంటి చపాతీలు చేయాలా అని బోర్గా ఫీల్ అవ్వకుండా చేస్తారనమాట. ఒక్కసారి 3 చపాతీస్ కాల్చడం అంటే అంత ఈజీ కాదు కదా. 3 చపాతీస్ కాల్చాలంటే ఎంత టైం తీసుకుంటుంది. సో అదే మనం ఒక్కసారి 3 కాల్చామంటే కేజీ పిండి అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరందరూ స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. అండ్ మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ ఎంకరేజ్మెంట్ కోసం చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కరు వీడియోని లైక్ చేసినా కానీ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ టిప్స్ అనేవి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒక చిన్న లైక్ వేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఇలా చపాతీస్ అనేవి సాఫ్ట్గా చేసుకోవాలి. చపాతీస్ చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో, చాలా మెత్తగా వస్తున్నాయి. నేను పిండి అనేది చాలా సాఫ్ట్గా కలిపాను. సో వాటర్ కొంచెం ఎక్కువ పోసి పిండిని కలిపి ఆయిల్ పెట్టి పక్కన పెట్టాం కాబట్టి చపాతీస్ అనేవి పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి అన్నమాట. సో చపాతీస్ అనేవి మనం సాఫ్ట్గా చేసుకున్నట్టయితే కాల్చినా కానీ చపాతీ అనేది గట్టిగా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎన్ని డేస్ అయినా కానీ చపాతీలు మెత్తగా ఉంటాయి. మినిమం మనం 3-4 days ఉంచుకున్నా కానీ చపాతీస్ అసలు గట్టి పడవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే మెయిన్గా మనం పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపి అండ్ 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ డెఫినెట్గా పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసి. అలా పెట్టుకున్నట్టయితేనే చపాతీస్ అనేవి సాఫ్ట్గా వస్తాయి, పిండి నాని. సో ఇలా మనం చపాతీస్ అన్నీ చేసేసుకొని తర్వాత పెనం పెట్టేసి బాగా పెనం కాలిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక చపాతీ వేయండి. ఒక చపాతీ పైన మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చపాతీ వేయండి. నెక్స్ట్ ఇంకొక చపాతీ వేయండి. అలా 3 చపాతీస్ వేసి కొంచెం కాలగానే చపాతీని టర్న్ చేయండి. 3 ఒక్కసారి టర్న్ చేస్తే కింది వైపు చపాతీ పోతుంది కదా. ఫస్ట్ పైన ఉన్నది టర్న్ చేయకుండా కింది పక్క ఆయిల్ వేయండి. ఎందుకంటే మనం కింద వేసిన చపాతీ అనేది మాడిపోకుండా ఉండడం కోసం. ఫస్ట్ కింద ఆయిల్ వేసాక పైన చపాతీని టర్న్ చేయండి. నెక్స్ట్ కూడా అంతే, ఫస్ట్ పైనది టర్న్ చేయకండి. తిప్పిన వెంటనే మళ్ళీ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పైన చపాతీని టర్న్ చేయండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ టర్న్ చేయండి. సో ఇలా టర్న్ చేసినప్పుడు మీరు పైన చపాతీని చూసినట్టయితే ఆల్మోస్ట్ అది కాలింది. సో అలా కింది వైపు ఆయిల్ వేసి పైన వైపు టర్న్ చేయాలి. నెక్స్ట్ టర్న్ చేయొద్దు, కాల్చుకుంటూ ఉండాలి. అదే మనం ఫస్ట్ టర్న్ చేస్తే కింద వేసిన చపాతీ అనేది మాడిపోతుంది. సో అందుకోసమని ఫస్ట్ ఆయిల్ వేస్తూ టర్న్ చేసిన వెంటనే ఆయిల్ వేసి తర్వాత పైన ఉన్న చపాతీని టర్న్ చేసుకోవాలి. సో అలా మనం చపాతీలు కాల్చుకోవాలన్నమాట. లాస్ట్కి చూడండి ఒక చపాతీ వచ్చేసింది. సో అది కూడా కింది సైడ్ ఆయిల్ వేసేసి సింపుల్గా కాల్చేసుకోండి. సో ఇలా చపాతీలు కాల్చుకున్నట్టయితే చాలా బాగుంటాయి అండ్ మన ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనం ఒక్కసారి 3 చపాతీస్ కాల్చినట్టయితే ఒక 5 times కాల్చేసరికి
15 చపాతీస్ అనేది కాల్చుకోవచ్చు. అదే నార్మల్గా అయితే ఒక్క చపాతీ మాత్రమే కాల్చగలుగుతాం. సో నేను ఇంకొకటి కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఆయిల్ వేసేసి 3 వేసేసుకోవాలి చపాతీలు. ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అలా 3 వేసుకోవాలి. ఇలా కాల్చడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే టైం సేఫ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి లోపల చపాతీ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఈ పైనవి కాలే టైంలో లోపలికి వేడి అనేది తగిలి చపాతీ చాలా మంచిగా ఉడికిపోతుంది. సో అలా మనకి చపాతీస్ అనేవి టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా సింపుల్గా మీరు చపాతీలు కాల్చినట్టయితే ఎన్ని చపాతీస్ చేయడానికైనా అసలు మీరు అలసిపోకుండా ఫీల్ అవుతారు. ఏంటి చపాతీలు ఇన్ని చేయాలా, ఇప్పుడు కేజీ చేయాలా, చుట్టాలు వచ్చారా అన్నలా ఫీల్ అవ్వకుండా చాలా సింపుల్గా చేసుకోవడం మాత్రమే ఒక పని. కాల్చుకోవడం అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ప్లస్ ఇవి ఉండడం కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయండి. ఓన్లీ ఫస్ట్ వేసేటప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లో చేయండి. మిగతాదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఒకవేళ మాడిపోతుంది అని మీకు అనిపించినట్టయితే లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ వెంటనే సెట్ అవ్వగానే హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. సో అలా అయితే ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి ఎంత పొగలు వస్తున్నాయో, ఫాస్ట్గా అయిపోతున్నాయి చూడండి చపాతీస్ అనేవి. సో ఇలా నేను మీకు చపాతీస్ అన్నీ కాల్చి చూపించాను కదా. సో ఇదే విధంగా మీరు కూడా చపాతీస్ చేసినట్టయితే చాలా సాఫ్టీ అండ్ టేస్టీ చపాతీస్ రెడీ. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో చపాతీస్, మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.